Good afternoon, children. How are you? Are you fine? Very good. Today we are going to learn new lesson. ఈరోజు మనం ఏం చెప్పుకుంటున్నాము? We are going to learn new lesson. కొత్త లెసన్కి వెళ్తున్నాం. What is the lesson name? Materials we use in daily life. What is the lesson name? Materials used in daily life. డైలీ లైఫ్ అంటే మీరు రోజు మనం డైలీ లైఫ్ ప్రతిరోజు ఎవ్రీడే డైలీ లైఫ్ మీన్స్ ఎవ్రీడే వాట్ ఆర్ ద మెటీరియల్స్ వీఆర్ యూజింగ్ ఏమేమి మెటీరియల్స్ యూజ్ చేస్తున్నాము వీఆర్ యూజింగ్ ప్లాస్టిక్ వీఆర్ యూజింగ్ ప్లాస్టిక్ వీఆర్ యూజింగ్ రబ్బర్ మీ ఎరేజర్స్ ఉన్నాయా మీ ఎరేజర్స్ ఉన్నాయి కదా మీ ఎరేజర్ దీంతో తయారైంది ఇట్ ఈస్ మేడ్ విత్ ద రబ్బర్ యువర్ షార్పెనర్ మేడ్ విత్ ద ప్లాస్టిక్ మీరు మీ రబ్బర్ ఉందా మీరు ఎరేజర్ ఉంది కదా ఎరేజర్ దీంతో తయారైంది ఇట్ ఈస్ మేడ్ విత్ ద రబ్బర్ అంటే మనం రబ్బర్ యూజ్ చేస్తున్నాము ఓకే నెక్స్ట్ మీ షార్ప్నర్ దేంతో తయారవుతుంది ఇట్ ఈస్ మేడ్ విత్ ద ప్లాస్టిక్ అండ్ ఆల్సో మెటల్ అంటే షార్ప్ థింగ్ ఉంటుంది కదా బ్లేడ్ ఉంటుంది కదా ఆ బ్లేడ్ ఏమో మెటల్ రౌండ్ రిమైనింగ్ పార్ట్ ఏమో ప్లాస్టిక్ మనం ప్లాస్టిక్ యూజ్ చేస్తుంటున్నాము అండ్ యువర్ పెన్సిల్ మీరు పెన్సిల్ యూజ్ చేస్తున్నారు కదా యువర్ పెన్సిల్ ఈజ్ మేడప్ ఆఫ్ వుడ్ వుడ్ అంటే చెట్ల నుండి వచ్చేది వుడ్ మీన్స్ వీఆర్ యూజింగ్ వుడ్ చూడండి ఎన్ని మీరు ఎరేజర్ ఏమో రబ్బరు షార్ప్నర్ ఏమో ప్లాస్టిక్ పెన్సిల్ ఏమో వుడ్ మరి మీరు వేసుకునే క్లోత్స్ ఫైబర్ అవి ఫైబర్ అండి కాటన్ క్లోత్స్ సిల్క్ క్లోత్స్ పాలిస్టర్ క్లోత్స్ యూఆర్ యూజింగ్ ఇది ఫైబర్ ఓకే నెక్స్ట్ ఇంకేమున్నాయి చెప్పండి గ్లాస్ యు ఆర్ డ్రింకింగ్ మిల్క్ తాగుతున్నారు ఏం యు ఆర్ యూజింగ్ గ్లాస్ ఈస్ మేడప్ ఆఫ్ మెటల్ కొన్ని మెటల్ గ్లాసులు ఉంటాయి కొన్నేమో గ్లాస్ అంటే ఇట్ ఈస్ అ ట్రాన్స్పరెంట్ మనం అద్దం ఉంటుంది చూడండి అద్దం ఉండదా మన మిర్రర్ ఈజ్ ద గ్లాస్ దట్ మెటీరియల్ ఈస్ ద మిర్రర్ ఈస్ మేడప్ ఆఫ్ గ్లాస్ మెటీరియల్తో అది మేడప్ అవుతుంది అట్లా డిఫరెంట్ మెటీరియల్స్ వీఆర్ యూజింగ్ ఇన్ అవర్ డైలీ లైఫ్ మన లైఫ్లో మనం ప్రతిరోజు డైలీ లైఫ్ అంటే ఎవ్రీడే వీఆర్ యూజింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ని మన డైలీ లైఫ్లో యూజ్ చేస్తున్నాము ఓకేనా హియర్ ఈజ్ వన్ ఆఫ్ ద స్టోరీ ఫర్ యూ ఒక చిన్న స్టోరీ ఉంది మనం చెప్పుకుందామా ఓకే ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ఎ రివర్ లివ్ 2 squirrels నేమ్డ్ పిక్కు అండ్ డుక్కు దే బోత్ వర్ ఫ్రెండ్స్ and used to watch the river every day. Once they wanted to go to the other side of the river, but they were scared of water. So Pikku and Dukku searched for the things which would float on water. They collected all the nutshells and made a small boat out of it. నియర్ ద బ్యాంక్ ఆఫ్ ఎ రివర్ అంటే రివర్కి దగ్గరలో ద ఎండ్ ఆఫ్ ద రివర్ నియర్ టు ద నీర్కి దగ్గరగా ఎవరున్నారు 2 squirrels ఆర్ లివింగ్ నియర్ ద రివర్ ఈజ్ ఏ వాటర్ బాడీ అమ్మ రివర్ ఈజ్ ఏ వాటర్ బాడీ ఇది రివర్ ఈజ్ ఏ వాటర్ బాడీ రివర్లో ఏముంటున్నాయి మొత్తం వాటర్ ఉంటాయి river is a water body. Near the river 2 friends are living. ఇక్కడ నియర్ అంటే రివర్కి దగ్గరలో 2 squirrels
స్క్విరల్స్. స్క్విరల్స్ స్క్విరల్ అంటే ఏంటో తెలుసా మీకు? ఉడత. ఓకే, 2 squirrels are living near the river. రివర్కి దగ్గరగా 2 స్క్విరల్స్ ఉంటాయి. దే ఆర్ లివింగ్. యు ఆర్ లివింగ్ ఇన్ సిర్సిల్లాలో. మనం ఎక్కడ ఉంటున్నాం? మన ఇంట్లో సిర్సిల్లా అనే ఊర్లో ఉంటున్నాం కదా. అవి కూడా సేమ్ ఎక్కడ ఉంటున్నాయి? దే ఆర్ ద బర్డ్స్, నో సారీ, దే ఆర్ ద యానిమల్స్, స్మాల్ యానిమల్స్. దట్స్ వాట్ దే ఆర్ లివింగ్ నియర్ ద రివర్ అండ్ దే విల్ లివ్ ఇన్ ద ఆన్ ద ట్రీస్. అవి ఎక్కడ ఉంటాయి అంటే ట్రీస్ పైన ఉంటాయి. దే మేక్ ఏ హోల్ ఇన్ ద స్టెమ్ ఆఫ్ ఎ ట్రీ. ట్రీ ఉంటుంది కదా, ఇక్కడ చెట్టు ఉంటుంది కదరా. ఏం చేస్తాయి? ఈ చెట్టు హోల్స్ ఉంటాయి. ఇక్కడ స్టెమ్ ఉందా, ఈ స్టెమ్లో హోల్ చేసుకుంటాయి. దే మేక్ ఏ హోల్ ఇన్ ద స్టెమ్ అండ్ దే లివ్ ఇన్ ద హోల్స్. ద స్క్విరల్స్ దే లివ్ ఇన్ ద హాలోస్. దీన్ని హోల్ ఏమన్నాది? స్టెమ్కి హోల్ ఉంటుంది కదా. దే మేక్ ఏ హోల్ టు ద స్టెమ్. ఇది స్టెమ్ అంటారు, దీన్ని స్టెమ్ అంటారు. ఇట్ ఈస్ ద స్టెమ్. ఇట్ ఈస్ కాల్డ్ ద స్టెమ్. స్టెమ్ ఈజ్ టూ హార్డ్గా గట్టిగా ఉంటుంది. ఈ స్టెమ్కి ఏం చేస్తుంది అంటే హోల్ చేస్తుంది. ద స్క్విరల్స్ మేక్ ఏ హోల్ టు ద స్టెమ్ అండ్ దే విల్ లివ్ ఇన్ ఇట్. దాని ఫుడ్ ఐటమ్స్ దాచిపెట్టుకుంటుంది ఈ హోల్లో. అది కూడా అందులోనే ఉంటుంది. ద స్క్విరల్ లివ్స్ ఇన్ ద హాలోస్ ఆఫ్ ఎ ట్రీ. హాలో అంటే హోల్ ఆఫ్ ఎ ట్రీ. హాలో అంటే ఏంటంటే ఆ చెట్టుకుంటే చిన్న హోల్ని హాలో అంటారు. అండర్స్టాండ్? చెట్టు దగ్గర ఉండే చెట్టుకు ఒక హోల్ చేస్తుంది కదా, ఆ హోల్ని ఏమంటారంటే హాలో. ద స్క్విరల్స్ విల్ లివ్ ఇన్ ద హాలోస్ ఆఫ్ ద ట్రీ. అంటే ఈ చెట్టు హోల్ ఉంటుంది కదా, ఈ హోల్లో ఉంటాయి స్క్విరల్స్. ద 2 squirrels ఆర్ లివింగ్ నియర్ టు ద రివర్. ఈ చెట్టు ఈ రివర్కి దగ్గరగా ఉంది కదా, ఈ చిన్న హోల్లో అవి ఉంటాయి. ఓకే, ఎవ్రీడే దే ఆర్ అబ్జర్వింగ్ ద వాటర్. ఇక్కడ రోజు ఏం చేస్తాయి? అవి వాటర్ దగ్గరకు వస్తాయి, రివర్ దగ్గరకు వస్తాయి. ఎవ్రీడే ద స్క్విరల్స్, ద స్క్విరల్ నేమ్ ఇస్ దేర్. వాటికి నేమ్స్ కూడా ఉన్నాయి. ద 2 స్క్విరల్ పేరు ఏంటో తెలుసా మీకు? పిక్కు అండ్ టుక్కు. నైస్ నేమ్స్, నో? వాట్ ఆర్ ద స్క్విరల్స్ నేమ్స్? ద స్క్విరల్ నేమ్స్ ఆర్, ఒక దాని పేరేమో పిక్కు, ఇంకో దాని పేరేమో డుక్కు. ద 2 squirrels నేమ్స్ ఆర్ పిక్కు అండ్ డుక్కు. 2. ఓకే, వాటి నేమ్స్ బాగున్నాయి కదా, పిక్కు అండ్ డుక్కు. పిక్కు అండ్ డుక్కు ఆర్ లివింగ్ ఇన్ ద హాలో ఆఫ్ ద ట్రీ. ఎవ్రీ డే దే ఆర్ కమింగ్ టు ద రివర్. రోజు రివర్ దగ్గరికి వస్తుంటాయి. ఎవ్రీ డే దిస్ ఇస్ అ రివర్. రివర్ ఈజ్ ఏ వాటర్ బాడీ అమ్మ. రివర్లో ఏముంటాయి? వాటర్ ఉంటాయి. రివర్లో ఏముంటాయి? వాటర్. ఏముంటాయి రివర్లో? అన్ని వాటర్ ఉంటాయి. ఇదంతా వాటర్ అనుకుంటాం. ఇట్స్ వాటర్ బాడీ. ఓకే, ఎవ్రీ డే దే ఆర్ కమింగ్ టు ద రివర్. రోజు రివర్ దగ్గరికి వస్తాయి. దే ఆర్ లుకింగ్ ఎట్ ద రివర్. రోజు రివర్ దగ్గరికి వచ్చి ఏం చేస్తాయి? లుకింగ్ ఎట్ ద రివర్. రివర్ని చూస్తూ ఉంటాయి. దే ఆర్ అబ్జర్వింగ్ ద వాటర్ ఫ్లోయింగ్. వాటర్ ఫ్లో అవుతుంటుంది కదా, ఫ్లో అంటే పారుతూ ఉంటుంది. ఫ్లో, ఇప్పుడు వాటర్ ఫ్లోయింగ్ అంటే ఏంటిరా? ఇక్కడ మనం ఒక పేపర్ వేసామనుకో, ఇక్కడే ఉంటుందా? అది ఉంటుందా అక్కడ? నో, ఇట్ మే ఫ్లో అవే. ఫ్లోట్ అవే అంటే ఆ వాటర్తో పాటుగా అది కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇట్ మే ఫ్లో టువర్డ్స్ ద వాటర్. ఆ వాటర్తో పాటుగా అది ఫ్లో అవుతూ ఉంటుంది. సో ఎవ్రీ డే ద 2 squirrels ఆర్ కమింగ్ టు ద రివర్ అండ్ అబ్జర్వింగ్ ద రివర్. రోజు చూస్తూ ఉంటారు. ఆ ఫ్లోయింగ్ వాటర్ ఫ్లో అవుతున్నాక చూస్తుంటారు. చూసి ఇంకేమనిపిస్తుంది వాళ్ళకి? దే వాంట్ టు గో అనదర్ సైడ్ ఆఫ్ రివర్. ఈ సైడ్లో ఉన్నారన్నమాట. దిస్ ఈస్ వన్ సైడ్, నో?
దిస్ సైడ్ దే ఆర్ లివింగ్. ఈ సైడ్లో ఎవరున్నారు? 2 squirrels are living here. This side. They wants to go either side, another side, outer side. అంటే ఇంకొక సైడ్ ఉంది, ఈ సైడ్ ఉంది కదా. ఇక్కడ ఉంది వాటర్ ఫ్లో ఉందమ్మా, ఇదంతా వాటర్ ఫ్లో ఉంది, ఇదంతా వాటర్ ఫ్లో ఉందిరా. ఇక్కడ వాళ్ళు ఉన్నాయి కదా, 2 squirrels ఇక్కడ ఉన్నాయి కదా. 2 squirrels are living here. So every day they are observing here, but they wants to go to either side, అంటే another side. ఈ సైడ్కి వెళ్దాం అనుకుంటారు ఇప్పుడు. They wants to go to the either side, another side. ఈ సైడ్కి వెళ్దాం అనుకుంటారు. If they want to go to this side, they have to cross the river. అండర్స్టాండ్? నాకు అర్థమవుతుందా నేను చెప్పేది? వీళ్ళు ఈ సైడ్కి వెళ్ళాలి అంటే, ఆ స్క్విరల్స్ ఈ సైడ్కి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? నో బ్రిడ్జ్, అక్కడ బ్రిడ్జ్ లేదు. ఇప్పుడు వాటర్ పై నుండి దాటుకుంటూ వెళ్ళాలి, అవునా? వాటర్లో నుండి స్విమ్ చేసుకుంటూ వెళ్ళాలి. దే డోంట్ నో స్విమ్మింగ్. అవునా? ఫిష్ లాగా ఏమైనా స్విమ్ చేయడానికి దే కాంట్ స్విమ్. బట్ దే స్ట్రాంగ్లీ డిసైడెడ్. చాలా రోజులు నుండి అనుకుంటున్నారు. ఏమని అనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు వాళ్ళిద్దరు? దే వాంట్స్ టు గో టు ఐదర్ సైడ్ ఆఫ్ ద రివర్. ఇంకో సైడ్కి వెళ్దాం అనుకుంటున్నారు కదా. అలాంటప్పుడు ఎలా వెళ్ళాలి వాళ్ళు? హౌ వీ కెన్ మే గో దేర్? దే ఆర్ అనేబుల్ టు స్విమ్. అనేబుల్ టు స్విమ్ అంటే వాళ్ళకి స్విమ్ చేయడం రాదు. మరి ఎలా వెళ్ళాలి? మనమైతే ఎలా వెళ్తాం చెప్పండి? నువ్వైతే ఎలా వెళ్తావు? యు మే క్రాస్ ద రివర్ త్రూ ద బోట్ ఆర్ షిప్. అవునా? మనం ఎలా వాటర్ ఎలా క్రాస్ చేస్తాం? వాటర్ పైన ఎలా వెళ్తాం? స్విమ్ చేసుకుంటూ వెళ్తాం. మనం బోట్ కానీ షిప్ కానీ ఎక్కి ఆ వాటర్ని క్రాస్ చేసి వేరే సైడ్ వెళ్ళిపోతాం, అవునా? ఇఫ్ యూ వాంట్ టు గో టు దిస్ సైడ్, యూ మే క్రాస్ ద రివర్ త్రూ ద బోట్. బోట్ని యూజ్ చేసుకొని ఇంకో సైడ్ వెళ్తాం. పాపం హౌ దే కెన్ గో? దే వాంట్స్ టు గో, నో? అవి కూడా అటువైపు వెళ్దాం అనుకుంటున్నాయి అంటే వాట్ దే హ్యావ్ టు డూ? దే హ్యావ్ టు మేక్ ఏ బోట్. నార్మల్గా మనమైతే బోట్లో ఎక్కి వెళ్ళిపోతాం కదా. వాళ్ళకు కూడా ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన వచ్చింది? దే గాట్ అన్ ఐడియా. వాట్ ఈస్ దట్ ఐడియా? దే వాంట్ టు మేక్ ఏ బోట్ విచ్ కెన్ ఫ్లోట్ ఆన్ వాటర్. అంటే ఇప్పుడు పేపర్ ఉందిరా. పేపర్ ఎక్కడ? ఇప్పుడు ఒక బకెట్లో వాటర్ తీసుకున్నాం నాన్న. ఒక బకెట్లో వాటర్ తీసుకున్నాం. ఒక పేపర్ వేయండి. పేపర్ వేస్తే పేపర్ ఎక్కడ ఉంటుంది? పేపర్ ఏమో బకెట్లో వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ పైన ఫ్లోట్ అవుతుంది. ఫ్లోట్ అంటే ఇట్లా ఇట్లా పైన తేలుతుంది. ఒక స్టోన్ వేయండి. స్టోన్ వేస్తే స్టోన్ ఎక్కడ ఉంటుంది? ఇట్ మే డిప్ ఇన్ ద వాటర్. ఇట్ మే డిప్ ఇన్ ద వాటర్ అంటే వాటర్లో డిప్ అయి లాస్ట్ కిందికి వెళ్ళిపోతుంది. అంటే ఆ బకెట్లో లాస్ట్ కిందికి వెళ్ళిపోతుందా? ఎందుకు? స్టోన్ ఈజ్ హెవీ. స్టోన్ బరువు ఎక్కువ ఉంది కాబట్టి కిందికి వెళ్ళింది. ఓకే, ఇప్పుడు నార్మల్గా బకెట్ ఉందిరా. బకెట్లో పేపర్ ఏమవుతుంది? పేపర్ పైన ఫ్లోట్ అవుతుంటుంది. స్టోన్ ఏమో కిందకి వెళ్ళి పడిపోతుంది. ఇదంతా వాటర్ ఉన్నాయి. ఇక్కడ లాస్ట్ కింద పోయి ఇక్కడేమో స్టోన్ ఇక్కడ ఉంటుంది. పేపర్ ఏమో ఇక్కడ ఫ్లోట్ అవుతుంది. ఎందుకు మరి అలాగా? వై ద పేపర్ ఈస్ ఫ్లోటింగ్? బికాస్ పేపర్ ఈస్ లైట్ వెయిట్. లైట్ వెయిట్ అంటే చాలా బరువు తక్కువ ఉంటుంది. ఓకేనా? డస్టర్ కూడా అంతే. డస్టర్ పైన ఫ్లోట్ అవుతుంటుంది. ఎందుకు? డస్టర్ కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, అవునా? లైక్ దట్ పేపర్ ఈస్ ఫ్లోటింగ్ అండ్ స్టోన్ ఈస్ హెవీ. స్టోన్ కొంచెం బరువు ఎక్కువ ఉంటుంది కదా, అందుకని కిందికి వెళ్ళి అక్కడ ఆగిపోతుంది. ఇట్ ఈస్ నాట్ ఫ్లోటింగ్. ద స్టోన్ ఈస్ నాట్ ఫ్లోటింగ్ బికాస్ ఇట్ ఈస్ హెవీ. అది బరువు ఎక్కువ ఉంటుంది. ఓకేనా? అలా అయితే వీళ్ళు ఏమనుకుంటున్నారు? దే వాంట్ టు బిల్డ్ ఏ బోట్. వాళ్ళు బోట్ తయారు చేస్తారట. ఎలా తయారు చేస్తారట? విచ్ మే ఫ్లోట్ ఆన్ వాటర్.
ఏదైతే వాటర్ పైన ఫ్లోట్ అవుతుందో, అంటే వాటర్ పైన వెళ్ళాలి కదా అది, డిప్ అవ్వద్దు. డిప్ కాకుండా ఉండే ఐటెం తోటి బోట్ తయారు చేద్దాం అనుకుంటారు. దే గాట్ అన్ ఐడియా. దేంతో అయితే బాగుంటుంది? షెల్స్, నట్ షెల్స్. మీకు షెల్స్ తెలుసా? షెల్ వైట్ కలర్లో ఉంటాయి, అవి శాండ్లోనే దొరుకుతుంటాయి, ఇసుకలో దొరుకుతాయి. ఓకేనా? షెల్స్. ది కలెక్టెడ్ ద షెల్స్. షెల్స్ కలెక్ట్ చేసి ఏం చేశారు? ది మేడ్ ఏ బోట్. షెల్స్ తయారు చేసి దే హ్యావ్ కలెక్టెడ్ ద షెల్స్ అండ్ ది మేడ్ ఏ బోట్. బోట్ తయారు చేశారు. ఓకే, నెక్స్ట్. They got into the shell carefully and started to sail. They were very happy. Suddenly the shell cracked. Water got into it and the shell began to sink. Both the friends were in the water. Then a turtle caught both the squirrels and brought them to the bank. They were saved. The turtle then told them that they should build their boat with solid wood. What do you understand from the story? Why should always we use right materials to make different things? ఏం చేయాలి ఇప్పుడు? They got, they made a boat. No, ఇప్పుడు బోట్ తయారు చేశారు కదా, they made a boat. They made a boat. వాళ్ళు ఒక బోట్ తయారు చేశారు కదా, తయారు చేసి ఏం చేశారు? దే గెట్ ఇన్ టు ద బోట్. దే గెట్ ఇన్ టు ద బోట్ టు క్రాస్ ద రివర్. ఆ రివర్ని క్రాస్ చేయడానికి ఏం చేశారు? మంచిగా బోట్ తయారు చేసుకుని అందులో కూర్చున్నారు. దే ఆర్ క్రాసింగ్ ద రివర్. దే ఆర్ క్రాసింగ్ ద రివర్. ఆ రివర్ని క్రాస్ చేసుకుంటూ బోట్లోకి వెళ్తున్నారు. దే ఆర్ వెరీ హ్యాపీ. ఎందుకు? చాలా రోజుల నుండి ఏమనుకుంటున్నారు? వాళ్ళు ఐదర్ సైడ్ చూద్దాం అనుకుంటున్నారు, ఇంకో సైడ్కి వెళ్దాం అనుకున్నారు కదా. సో దే ఆర్ గోయింగ్ టు సీ. దట్స్ వాట్ దే వర్ వెరీ వెరీ హ్యాపీ. బోట్లో వెళ్తున్నారు కదా, హ్యాపీగా వెళ్తున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ ఏమైందో తెలుసా మీకు? అన్ఫార్చునేట్లీ దేర్ ఈజ్ ఏ హోల్ టు దేర్ బోట్. దేర్ ఈజ్ ఏ క్రాక్. అంటే క్రాక్ అంటే ఒక కొంచెం బ్రేక్ అయిపోయింది. ద బోట్ ఈస్ బ్రేక్. వల్ల బోట్ ఏమైంది? కొంచెం బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అయితే ఏమైతే చెప్పండి రా. బ్రేక్ అయితే ఏమవుతుంది? ఇఫ్ ఇట్ ఈస్ బ్రేక్, ద వాటర్ మే గెట్ ఇన్ టు ద బోట్. నో, మా షిప్ బ్రేక్ అంటే ఇప్పుడు మన బోట్ తయారైంది కదరా, బోట్ అయిందా? ఆ బోట్లు హోల్ పడింది. హోల్ పడితే ఏమవుతుంది? వాటర్ మొత్తము బోట్లోకి పోతాయి. అప్పుడేమవుతాయి? హెవీ అయిపోతుంది, బరువు ఎక్కువ అయిపోతుంది బోట్. బరువు ఎక్కువ అయిపోయిందాక ఏం జరుగుతుంది? ఇక్కడ ఏమైంది? స్టోన్ ఎక్కువ బరువు అయిపోయి ఏమైంది? కిందికి వెళ్ళిపడిందా? స్టోన్ బరువు ఎక్కువ కాబట్టి ఏమైంది? కిందికి వెళ్ళింది. మరి ఇప్పుడు బోట్ తయారు చేస్తారు కదా, బోట్లో హోల్ పడింది కదా, హోల్ పడి మొత్తం వాటర్ అన్నీ అందులో నిండిపోయాయి. అప్పుడు ఏమవుతుంది? బోట్ హెవీ అయిపోతుంది. మనము బిందె ఉందిరా, వెజల్ ఉంది కదా, బిందె చూసుకోండి. బిందె నార్మల్ బిందెనేమో లైట్ వెయిట్ ఉంటుంది. మరి అందులో వాటర్ పోసామంటే ఎట్లా ఉంటుంది? మీరు లిఫ్ట్ చేస్తారా? నార్మల్ అందులో ఎంటీ వెజల్ ఉంది. ఎంటీ వెజల్ ఏమో లైట్గా ఉంటుంది, బరువు ఉండదు. అదే అందులో వాటర్ పోసామనుకో అప్పుడు ఎలా ఉంటుంది? చాలా బరువుగా ఉంటుంది. ఇప్పుడు కూడా బోట్లో ఏమైనాయి? బోట్లో మొత్తం వాటర్ ఫిల్అప్ అయ్యాయి. అప్పుడు బోట్ హెవీ అవుతుందా? ఇట్ ఈస్ హెవీ. హెవీ అయిపోయినప్పుడు ఏమవుతుంది? ఇట్ మే సోక్ ఇన్ ద వాటర్. ఇట్ మే డిప్ ఇన్ ద వాటర్. అంటే డిప్ అవడం అంటే మునిగిపోవడం. ఇప్పుడు స్టోన్ ఎలా మునిగిపోయిందో అలా the boat is dipping in the water. It is going to dip. అంటే మొత్తం మునిగిపోతుంది వాటర్. ఇప్పుడు బోట్ మునిగిపోయింది అనుకో, ఎవరు మునిగిపోతారు అందులో వాటర్లో? పిక్కు, డుక్కు
పిక్కు డుక్కు కూడా మునిగిపోతారు కదా. పిక్కు డుక్కు ఆల్సో డిప్ ఇన్ ద వాటర్. ఓ దే ఆర్ క్రైయింగ్ ఫర్ హెల్ప్. పాపం ఇద్దరు, బోట్ మునిగిపోతుంది, వాళ్ళు కూడా మునిగిపోతున్నారు వాటర్లో. సో దే ఆర్ క్రైయింగ్ ఫర్ ద హెల్ప్. అరుస్తున్నారు, ఏడుస్తున్నారు. హెల్ప్ 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 లైక్ దట్ దే ఆర్ క్రైయింగ్. బాగా అరుస్తున్నారు హెల్ప్ చేయమని. ఆ సైట్లో ఎవరు వచ్చారు తెలుసా? ఎ గుడ్ జెంటిల్ టర్టల్. టర్టల్ తెలుసు కదా మీకు, తాబేలు, అది వాటర్లోనే ఉంటుంది. అక్కడికి ఎవరు వచ్చారు? ఎ టర్టల్ కేమ్ టు దట్ ప్లేస్. ఓకే, అక్కడికి టర్టల్ వచ్చేసింది. హెల్ప్ 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 అని అరవగానే ఎవరు వచ్చారు? టర్టల్ కేమ్ దేర్. టర్టల్ వచ్చేసి ఏం చేసింది? టర్టల్ సేవ్డ్ పిక్కు అండ్ డుక్కు అండ్ సేవ్డ్ ఫ్రమ్ ద వాటర్. అంటే ఇట్ టేక్ అవుట్ పిక్కు అండ్ డుక్కు టు ద బ్యాంక్ ఆఫ్ ద రివర్. ఏం చేసింది మన టర్టల్? ఏం చేసింది? వాళ్ళని మోసుకొచ్చింది. టర్టల్ హార్డ్గా ఉంటుంది, హార్డ్ షెల్ ఉంటుంది కదా దానిపైన. టర్టల్ క్యారీడ్ పిక్కు అండ్ డుక్కు ఆన్ హర్ బాడీ. దాని బాడీ పైన అది సేల్ చేసుకుంటూ వాళ్ళిద్దరిని పైన దాని బాడీ పైన మోసుకొచ్చి లాస్ట్ ఎండింగ్కి తీసుకొచ్చింది. అంటే ఇట్ టేక్ అవుట్ ఆఫ్ ద రివర్. ఆ రివర్ పైన తీసుకొచ్చేసింది. ఇట్ టేక్ అవుట్ ఆఫ్ ద రివర్ అంటే ఇట్ సేవ్డ్. టర్టల్ సేవ్డ్ పిక్కు అండ్ డుక్కు. ఓకేనా, క్యారీ తీసుకుని వచ్చి సేవ్ చేసింది. సో సేవ్ చేసాక ఏమంటుంది చెప్పినా, ఆఫ్టర్ సేవింగ్ ద టర్టల్ సెడ్ చూస్ ద మెటీరియల్, చూస్ ద కరెక్ట్ మెటీరియల్స్. యాక్చువల్లీ నాన్న మన బోట్ ఎందుకు తయారు చేస్తాం మనము? బోట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ వుడ్. అండర్స్టాండ్ మీ? బోట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ వుడ్. వుడ్తో తయారు చేస్తారు. ఓకే, వుడ్తో తయారు చేసిన బోట్ అయితేనే సెక్యూర్గా ఉంటుంది, సేఫ్గా ఉంటుంది. బట్ దే డిడ్ నాట్ మేడ్ విత్ వుడ్. నో, వాళ్ళు వుడ్తో తయారు చేస్తారా? దే మేడ్ విత్ షెల్స్. దట్స్ వాట్ ఇట్ ఈస్ బ్రోకెన్. అవునా, అందుకని బ్రోక్ అయిపోయింది. సో అప్పుడు టర్టల్ ఏమంటుందంటే, యు మస్ట్ చూస్ ద మెటీరియల్, చూస్ ద కరెక్ట్ మెటీరియల్. ఏం చేయాలి మీరు? కరెక్ట్ మెటీరియల్ యూజ్ చేయాలి. ఏ దానికి? బోట్ దీంతో తయారు చేయాలి. అప్పుడు యూ హ్యావ్ టు మేడ్ ద బోట్ విత్ ద వుడ్, దెన్ ఇట్ వోంట్ బి బ్రేక్. ఓకే, సో దట్స్ వాట్ ఇట్ గివెన్ సజెషన్. The turtle gave the suggestion, you must choose the correct material when you are making anything. మీరు ఏదైనా తయారు చేసేటప్పుడు ఏం చేయాలి? కరెక్ట్ మెటీరియల్ని యూస్ చేయాలి. ఇప్పుడు నాన్న మీ బ్యాగ్ దేంతో తయారు చేస్తారు? బ్యాగ్ ఈజ్ మేడప్ ఆఫ్ లెదర్. లెదర్ కాకుండా మనం వుడ్తో తయారు చేస్తామా? ప్లాస్టిక్తో తయారు చేద్దామా? అది ఉంటుందా? ప్లాస్టిక్ బ్యాగ్స్ ఉంటాయా? ప్లాస్టిక్ ఏమవుతుంది? నువ్వు అటు ఇటు మోసుకొచ్చేస్తునేసరికి అది విరిగిపోతుంది. అవునా? కాబట్టి ఏం చేయాలి మనము? కొన్ని థింగ్స్ని కొన్ని మెటీరియల్స్ తోటి సెట్ మేడ్ చేయాలి. ఓకే, కొన్ని మెటీరియల్. ఇప్పుడు మన డోర్స్ ఉన్నాయిరా, ప్లాస్టిక్ డోర్ పెట్టుకుందామా వుడ్ కాకుండా? మన ఇళ్ళలో డోర్స్ ఉన్నాయి కదా, డోర్స్ ఆర్ మేడ్ విత్ వుడ్. వుడ్ కాకుండా ప్లాస్టిక్ పెట్టుకుందామా? మరి బాగుంటుందా? ఎవరైనా వచ్చి థీవ్స్ వచ్చి దొంగలు వచ్చి ఒక గుద్దు గుద్దేసరికి మన డోర్ ఏమవుతుంది? బ్రేక్ అవుతుంది. అంతేనా? కాబట్టి సో వీ హ్యావ్ టు మేక్ సర్టెన్ థింగ్స్ విత్ సర్టెన్ మెటీరియల్ ఓన్లీ. అంటే కొన్ని థింగ్స్ కొన్ని మెటీరియల్స్ తోటి మనం మేక్ చేయాలి. ఓకేనా? ఈ మెటీరియల్స్తో టుమారో I will explain in the next class which are the materials are used for different things. Okay? Today's class is completed. Bye.
ఏమన్నా మదరా